నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే రెండు కొలతలతో హ్యాండ్ కటింగ్ అనేది చూద్దామండి. ఫస్ట్ అయితే ఇలాగా హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ కింద వచ్చేలాగా మడత పెట్టేసుకోవాలి. తర్వాత చివరన ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా ఒక పావు ఇంచు మార్క్ చేసుకుని మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. రెండు కొలతలండి. హైట్ వచ్చేసి 6 ఇంచులు, లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ని రెండు ఇలా స్కేల్తో కలపండి. ఇప్పుడు లూజ్ అనేది 5 ఇంచులు వచ్చింది కదండి. ఇప్పుడు హైట్ అనేది 6 ఇంచులు వచ్చింది కదండి హ్యాండ్ హైట్. దానికోసం డౌన్ తీసుకోవడం కోసం 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. నా మెథడ్లో అయితే హ్యాండ్ లూజ్కి 2 ఇంచులు కలిపితే ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుందండి. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగ 2 ఇంచులు కలిపి 7 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్తో లోతు తీసుకోవాలి. అంతే. హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్గా అయిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏ పీస్కి ఆ పీస్ సెపరేట్ చేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి. చిన్న టక్ ఇచ్చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.